సినిమాకి సంబంధించిన వ్యక్తులు డైరెక్టర్ హరినాథ్ పులి అండ్ రైటర్ కూడా తనే. ఆల్రెడీ ఇదే ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 రేవు చిత్రాన్ని వీళ్ళే నిర్మించారు. ఆల్రెడీ మనం ఆ సినిమాను కూడా చూసాము, ఎంతో పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అదే విధంగా ఇప్పుడు మరో సినిమా మన ముందుకు రాబోతోంది. పోస్టర్ ఆవిష్కరణకి డైరెక్టర్ గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. సో దీనికి సంబంధించి డిఓపి రేవంత్ సాగర్ గారు అండ్ మ్యూజిక్ వైశాఖ్ మురళీధరన్, ఎడిటర్ శ్రీహరి సురేష్, ఆర్ట్ డైరెక్టర్ ఇక్కడ మనతో పాటుగా మల్టీ వినోద్ రావేల గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ది డేస్. సో టైం వచ్చేసింది. సంయుక్త ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రొడక్షన్ నంబర్ 2 పోస్టర్ ఆవిష్కరించబోయే సమయం ఆసన్నం అయిపోయింది. సో పోస్టర్ ఆవిష్కరణను శివాజీ రాజా గారు అండ్ ప్రసన్న గారు మీ అందరి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పోస్టర్ రిలీజ్. వైల్డ్ బ్రీత్ సౌండ్ ఆఫ్ సైలెన్స్. అర్థమైపోతుంది సౌండ్ ఆఫ్ సైలెన్స్. చాలా అద్భుతంగా ఉంది పోస్టర్. ఒకే అడుగు అయితే అడిగేదాన్ని నేను. చాలా రకాల అడుగులు ఉన్నాయి అండ్ జంతువుల అడుగులు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నేను పిలిచినట్టు వచ్చిన శివాజీ అన్నకి, మా ప్రసన్న అన్న సొంతలాగా నేను ఫోన్ చెప్పేది చాలు. ఆయన నేను లోపలికి వెళ్ళి పిలుచుకొచ్చేసాను. గెస్ట్గా కాకుండా సొంత ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ట్రీట్ చేశారు. అట్లాగే రామచంద్ర గారు కూడా పిలిచినట్టు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. నాకేంటంటే హ్యాపీగా ఉంది ఏంటంటే, నిన్న బాబు గారిని చంద్రబాబు గారిని కలిసి ఇదే విషయాన్ని చెప్పాను. సార్ ఇట్లా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ సినిమా పోస్టర్ లాంచ్ చేసుకుని ఒక మీ సుఖప్రజన గారు ఫోన్ లోపల తీసుకురాలి సార్ అని చెప్తుంటే, నేను ఫోన్ లోపల తీసుకురాను కదా, నాకు చూస్తాను నేను తర్వాత అన్నారు. అట్లాగే నేను రేపు నా భర్తకి సార్ అంటే అర్థం సార్ రేపు చేయమ్మా, నీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఏదైనా కార్యక్రమం ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆ ఫోటో కూడా వాళ్ళు పంపించలేదు, పాత ఫోటోని పెట్టాను, ఇప్పుడు పంపించారు నాకు ఆ ఫోటో. అంత కలిసి ఫోటోలన్నీ మాట్లాడే ఫోటోలన్నీ చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత. అట్లాగే అన్న నేను తెలిసిన నేను ఒక సినిమా రేవణి సినిమాతో కో ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యాను. తర్వాత మురళీ దుండి గారు అందుకని ఉంటారు ఆయన. సంయుక్త ఎంటర్టైన్మెంట్ అని ఆయన బ్యాంక్ అది, ఆ బ్యాంకులో చేస్తున్న సినిమాలన్నీ. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఎక్కువ సినిమాలు చేస్తాను. ఈ సినిమాకి కంప్లీట్ అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ లో ఉంది, 80% అయిపోయింది. దాని డీటెయిల్స్ ఇవాళ నా బర్త్డే అని చెప్పి ఇవాళ స్పాన్సర్ కూడా నా బర్త్డే రోజునే రిలీజ్ చేశాము రేవు అనే దాని గురించి. దానికి కూడా మంచి ఇది వచ్చింది. అట్లాగే ఇది కూడా మంచి తర్వాత దీన్ని డీటెయిల్స్ చేస్తాము. అందుకని రేవులో పోస్ట్ లాంచ్ పెట్టుకున్నాము. రేవు పోయిన రేవు లాంచ్ పెట్టాము. రేవు సినిమా సంబంధించి దీన్ని చూపించాను. నేను ఆరు సంవత్సరానికి అవకాశం కోరలేదు. నెక్స్ట్ నేను ఇంకో నైట్లో వేస్తాను. నేను వచ్చిన అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చిన అందరూ నా మిత్రులు అన్నట్టుకుంటున్నాను. ఇది వచ్చిన అందరికీ నాకు స్పెషల్గా మా మీడియా మిత్రులందరికీ, రాధాకి, నారాయణరావు గారికి, శివకి, వీళ్ళందరూ స్పెషల్గా మెసేజ్ పెట్టారు. నాకు పొద్దున్న నాకు చాలా నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తింపు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు రేవు సినిమా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఈ సినిమా వచ్చేసి వైల్డ్ బ్రీత్, మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది. ఒక
నేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే చెప్తాం. అది చాలా ఎర్లీ ఇప్పుడే సినిమా గురించి మాట్లాడడానికి. సో ఈరోజు రాంబాబు గారి బర్త్డే, మేము మా మూవీని అనౌన్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మా వెనకాలండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాంబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు, నేను చూశాను. చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గా విడుదల చేశారు. అదే బ్యానర్లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూస్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్న వేసే వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. ఇంకా ఈరోజు ముఖ్య అతిథి మా శివాజీ రాజు అన్నయ్య, అంటే మా ఊరు, మా రాజు గారు, మా శివాజీ రాజు గారు, మా శివాజీ రాజా గారు. ఆయనతో నేను చాలా సినిమాలు తీశాను, మాకు ఎంతో అంత మంచి అనుభవం ఉంది ఆయనతో మాకు. ఇవాళ ఇండస్ట్రీని ఏకతఛత్రాధిపత్యంగా ఏలుతున్న మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. అంటే ఏడటం అంటే ఏంటి, కష్టం ఎక్కడున్నా అక్కడ ప్రసన్న గారు ఉంటారు, చిన్న సినిమా ఎక్కడున్నా ప్రసన్న గారు ఉంటారు, ఆయన వెనకాల మేము ఉంటాం. అది చెప్పేదండి. ఏడటం అంటే ఇంకో రకం కాదు. ఏదైనా ఒక నిర్మాత కష్టం వస్తే ముందు స్పందించే వ్యక్తి ఓన్లీ ప్రసన్న గారు, తర్వాత ఆయన వెనకాల మేము అందరం ఉంటాం. కాబట్టి అన్న తమ్ముడు నేను. అలాగే మా డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, ఆ సినిమా గురించి అభినందించాం. ఈ కార్యక్రమానికి చేసిన శివ మలాల్ గారికి మరియు అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మా నిర్మాతల కుటుంబంలోకి వచ్చిన రాంబాబు గారిని మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఉంటేనే నిర్మాతలు ఎవరు, మంచితనం ఉంటే కూడా నిర్మాతలు అవ్వచ్చు. ముఖ్యంగా రాంబాబు కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము కూడా అందరం కలిసే ఉన్నాం. మాతో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, అలాగే మా చుట్టూ ఉన్న మా సోదర ఫోటోగ్రాఫర్స్, అలాగే మీడియా ఫ్రెండ్స్, అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా. ఎవరికి ఎన్ని రకాల గొడవలైనా ఉండొచ్చు, కానీ ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మా రాంబాబు. ఇంకా మాలాంటి వాళ్ళకి కొంచెం వీళ్ళు దూకుడుగా ఉంటారనే పేరన్నా ఉంటుందేమో, కానీ రాంబాబుకి అది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది కాసేపటి తర్వాత మర్చిపోతాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. అది చాలా దేవుడిచ్చిన మంచి గుణం అతనికి. అలాగే ఎవరినైనా నమ్మి స్నేహం చేస్తే కలకాలం ఉంటాడు, ఎవరితోనూ గొడవ ఉండదు. ఇకపోతే డబ్బులు టాపిక్ చెప్పాను. ఫస్ట్ సినిమా నిర్మాత అనగానే అంతా మోసాలు గందరగోళం అనుకుంటారు, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. కాకపోతే అన్నీ తెలుసుకొని అందరితో చక్కగా ఉంటే దీనంత బెస్ట్ ఇండస్ట్రీ లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఇతని మంచితనం చూసి అమెరికా నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్న మన మురళీ గుంజిపల్లి గారు ఈయన నమ్మి ఒక్క మాట కూడా ఆయన రాంబాబు గారు చెప్తే ఏమనరు. రాంబాబు గారు మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగని. ఇకపోతే ఈ సినిమా ద్వారా, దీనికి ముందు సినిమా ద్వారా దొరికిన వ్యక్తి రాంబాబుకి హరినాథ్. ఎంత క్వైట్ అంటే ఎంత టాలెంట్. ఈ మధ్య కాలంలో నేను చూసిన దర్శకుల్లో పెద్ద పెద్ద వాళ్ళని మనందరం రోజు కలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళందరూ సరసన కూర్చోదగ్గ వ్యక్తి. కాకపోతే టైం వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ పిల్లోడికి, సారీ పిల్లోడు అన్నందుకు గబాలను వచ్చింది. దర్శకుడికి విజన్, ₹1 ఎక్కడ మిగిలిస్తే నా ప్రొడ్యూసర్కి సేఫ్ ఉంటుంది అనే దానిలో అతన్ని మించిన పర్సనాలిటీ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఫ్యూచర్లో వీలైతే రాంబాబు పర్మిషన్తో మేమందరం కూడా మళ్ళీ కలిసి కొలాబరేట్ అవుతాం. రాంబాబు, నువ్వు 20 సినిమాలు తీసిన తర్వాత అందరికీ నేను 20 సినిమాలు తీసానని చెప్పు. ఈ రోజు నీ బర్త్డే సందర్భంగా నువ్వు అందరికీ చెప్పాల్సిన విషయం అదే. నీ దగ్గర ఆ స్టామినా ఉంది, 20 సినిమాలు నువ్వు తీయగలవు, నీ వెనక మేము అందరం ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి కారణం మన మిత్రుడు పర్వతనేని రాంబాబు జన్మదినం అని తెలవడంతో ఆయనను ప్రత్యేకంగా అభినందిద్దామని వచ్చాను. చిత్ర పరిశ్రమలో నేను మీడియా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా తక్కువ మంది నాకు స్నేహితులు ఉన్నారు. ఉన్న వాళ్ళలో రాంబాబు కూడా ఒకడు. రాంబాబుతో స్నేహం కొద్దిగా సరదాగానే ఉంటుంది. ఒక బేసజాలకు పోకుండా, వెనక వెన్నుపోట్లు పొడవకుండా, కొద్దిగా అమాయకంగానే కనిపించే తెలివైనవాడు. లేదంటే ఆయన ప్రయాణం ఇక్కడి వరకు రాదు.
ఈ రోజున సినిమాలు తీయడం ఇబ్బంది కష్టం అనుకుంటున్న తరుణంలో కూడా ఒక ధైర్యంతో ఒక ప్రొడ్యూసర్గా కొత్త బాధ్యతలు తీసుకుంటున్నందుకు రాంబాబును నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రయాణం వేగంగా ముందుకు సాగాలని, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అనేక సినిమాలు తీయాలని, తుమ్మలపల్లి లాంటి వాళ్ళు ఫైనాన్షియర్లు సలహాదారులు ఉన్నారు కాబట్టి రాంబాబు గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రయాణం సాగుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వెరీ థ్యాంక్స్. రాంబాబు ఈ ఇటీవల వచ్చిన రేవ్ అనే సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేశాడో, అంటే పెద్ద స్టార్స్ లేని సినిమాను కూడా అద్భుతంగా ప్రమోట్ చేశాడు. అంటే ఆయనకు మీడియా సహకారం ఉంది అని తెలియజెప్పడానికి ఆ ఉదాహరణ చెప్తున్నాను. ఈ సినిమాకు కూడా అలాంటి మీడియా సహకారం ఖచ్చితంగా ఆయనకు ఉంటుందని ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన తెలుగులో స్పష్టంగా మాట్లాడిన యాంకర్ అమ్మకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాంబాబు గారి గురించి శివమల్లాలు చెప్పారు, మా నారాయణ గారు చెప్పారు. నేను కూడా కేవలం మన రాంబాబు గారి పుట్టినరోజు అని చెప్పి వచ్చాను ఇక్కడికి. సాధారణంగా తక్కువ వస్తాను ప్రెస్ మీట్ల కాడికి. ఇంకొకటి ఏంటంటే రాంబాబు గారు తీసిన మొదటి సినిమా రేవు కూడా చక్కగా చేశారు. మన పులి హరినాథ్ గారు ఏదైనా చెప్పాలంటే డైరెక్టర్ని కూడా అభినందించాలి. చిన్న బడ్జెట్తో కూడా మంచి సినిమాలు చేయొచ్చని నిరూపించారు. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. ముఖ్యంగా అక్కడికి వచ్చిన ప్రసన్న కుమార్ గారు, తుమ్మలపల్లి గారు, మరి శివాజీ రాజా గారు అందరూ కూడా వినోదంగా ఉన్నారు. మేము కూడా మా జర్నలిస్ట్ మిత్రులు అందరం కూడా వినోదంగా ఉండి రాంబాబు గారికి తోడ్పడతామని చెప్తున్నాను. రాంబాబు గారు త్వరలోనే 20 సినిమాలు కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే రాంబాబు గారు. మార్నింగ్ లేవగానే ఫేస్బుక్ చూసా, అక్కడ ఒక ఫోటో ఉంది బాబు గారితో రాంబాబు. అది చూడగానే చాలా నాకు ఇష్టమైన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో రాంబాబు గారు. ఈ ఫోటో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 13 తారీఖు 1, 3, 4 నా బర్త్డే కూడా 4 జూన్. ఈ 4 ఏంటని ఒక సిద్ధాంత్ గారిని అడిగా. ఇది కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చునే నెంబర్ రా అన్నాడు ఆయన. అలా ఈ 4లో పుట్టిన వాళ్ళందరూ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. బోలాతనం, ఎవరిని హర్ట్ చేయము. ఎవడన్నా అంటే నన్ను ఎందుకన్నా అడుగుతాను అనే ఫీలింగ్లో ఉంటాం. ఇది పర్సనల్గా నా అభిప్రాయం. ముందుగా రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాంబాబు అన్న రేవు రాంబాబుగా గుర్తుండిపోయారు మీరు. మా ఊర్లో ఒకడు ఉన్నాడని అప్పుడే అనుకున్నాం మేము. నా మిత్రుడు కూడా రేవు రాంబాబు. అలా రేవు సినిమాతో మీరు స్టార్ట్ అయ్యి తీరాలలోని సముద్రాలు దాటాలని కోరుకుంటూ మరొకసారి వైల్డ్ బ్రీత్కి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. పర్వతనేని రాంబాబు జనరల్గా ఏంటంటే సినిమాలకు ఏదన్నా ఉంటే చాకిరేవు లేకపోతే ఏదైనా రోకలి బండ్లు ఏమైనా పనులు చేయాలంటే అది ఫస్ట్ చేయగలిగేది జర్నలిస్టులే. సో అలాంటి జర్నలిస్టులు చేయకుండా జర్నలిస్టులు దాంట్లో నుంచి వచ్చి చాకిరేవు కాకుండా మామూలు రేవు తీశాడు మా పర్వతనేని రాంబాబు. సో తీశాడు. ఎప్పుడు కూడా తను సాఫ్ట్గా సైలెంట్గా ఉంటాడు. ఇందాక మా నారాయణరాజు గారు చెప్పారు, చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, కానీ చాలా తెలియగలడని. ఆయన తెలివితేటలో ఆయన క్యారెక్టర్ని ఈ టైటిల్లో పెట్టుకున్నాడు. ఆయన మెత్తగా ఉండి సైలెంట్గా ఉండి అదే సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఆయన పెట్టేసుకున్నాడు పేరులో. ఒక ఆటం పవరు, ఆ పవర్ నుంచి వచ్చే ఒక శబ్దం కంటే ఒక నిశ్శబ్దం చాలా పవర్ఫుల్. ఆ నిశ్శబ్దంలోంచి అలా చూసుకుంటే చాలా పెద్ద పవర్ లాగా వచ్చేది ఒక బ్రీత్, అది వైల్డ్ బ్రీత్. సో ఒక వైల్డ్ బ్రీత్ అని, ఒక సౌండ్ ఆఫ్ సైలెన్స్ అని వాళ్ళ కథలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టుగా ముందే వాళ్ళ టైటిల్లోనే అనౌన్స్ చేశారు. అలాగే తను ఇందాక మా శివ చెప్పాడు పిల్లోడని. డెఫినెట్గా పిల్లోడే. ఇప్పుడు జనరల్గా పిల్లోళ్ళే తర్వాత పిడుగులు అవుతారు. ఆ పిడుగు అవుతాడని కూడా మా శివ చెప్పాడు కాబట్టి డెఫినెట్గా పిడుగు అవుతాడని చెప్పి ఆల్రెడీ రేవ్ చేసి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్లో కొట్టుకుంటామో తిట్టుకుంటామో చూసాం. కానీ
రెండో సినిమా కూడా క్యారీ అవుతున్నారంటే ఆ డైరెక్టర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్, ఆ ప్రొడ్యూసర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్తోనే జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ మంచితనం ఇలా 100 సినిమాల వరకు ఉండేట్టుగానే ఉంచుకోవాలి. మధ్యలో మనకు బలిసిందా ఊడిపోతాం. చాలా పైకి ఎగిరారు, చాలా డామన్ సొరంగంలో పడిపోయారు. అందుకని బలవద్దు, ఇలాగ పిల్లల్లాగానే ఉండండి ఎంత పెరిగైనా సరే. ఓకేనా? సరే, ఇక ఆత్మీయంగా పోవటానికి మా శివాజీ రాజా గారు, ఆ రామసత్యాన్ని గారు ఇంతమంది వచ్చారు. ఒక జర్నలిస్ట్ కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చారు. గతంలో మనం చూసుకుంటే కృష్ణ గారికి ఫ్యాన్స్ లెటర్లు రాస్తూ జర్నలిస్టుగా మారి జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అయిన బిఏ రాజు గారిని చూసాం. ఇవాళ మా ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ దానిలో కమిటీ మెంబర్గా, అలాగే మెడ్రాస్లో జరిగే ఈవెంట్స్ కూడా రాంబాబు ఉండి అటెండ్ అవుతూ ఇవాళ ప్రతి దానికి నేనున్నాను అని చెప్పి చాలా. ఇంకోటి ఏంటంటే తన మీద ఒక కంప్లైంట్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటాడని. సో ఆ మెత్తకలో కూడా ఇంత మంచితనం ఉందని ఇవాళ మన జర్నలిస్ట్ మిత్రులందరూ మా కుటుంబం అని చెప్పి ఆ రాధాశాలు చెప్పి రాధాకృష్ణుడు అని వాళ్ళిద్దరు బంధం చూపించాడు ఇక్కడేదో. దాంట్లో రాధవరో కృష్ణుడు ఎవరో నాకు అర్థం కాల. ఓకే, సరే. ఇక శివ అంటే జనరల్గా శివ కానీ మా ఇంకొక సీను ఉంటాడు మాకు ఇద్దరికి ఆ కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు. వీళ్ళు జనరల్గా మోసేస్తుంటారు ఎవరినైనా. మొయ్యకుండా ఒకళ్ళని వచ్చి పొగిడారు అని అంటే అది పొగడత కాదు, అది నిజం చెప్పటం. అవతలాడు ఎంతో మంచోడైతే కానీ వీళ్ళ నోటెమ్మట రాదు. ఇంకా తర్వాత వీళ్ళ మేనమామ ఒక ఆయన ఉంటాడు ప్రభు అని, ఆయన కూడా మోతల స్పెషలిస్ట్. ఆయన రాలేదు అని అంటే ఆయన కూడా దీవెన ఉన్నట్టు ఇక్కడ. సో ఇంతమంది దీవెనతో మా రాంబాబు చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా దీంట్లో మంచి లాభాలు వచ్చి జర్నలిస్టు కుటుంబం నుంచి మనవాడు వచ్చి నిర్మాతగా మనోడు సక్సెస్ అయ్యాడని ఈ క్రెడిట్ మొత్తం జర్నలిస్టు కుటుంబానికే చెందుద్ది. దీనికి ఆశీస్సులు అందిస్తున్న శివాజీ రాజా, అలాగే మా రామ సత్యనారాయణ, శివ, నారాయణరాజు మీరు అందరూ కూడా మనస్సుతో ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆ ఆశీర్వచనాలు డెఫినెట్గా ఫలించి రాంబాబు పెద్ద ప్రొడ్యూసర్ అని కోరుకుంటూ థ్యాంక్ యూ. శివాజీ అన్న శివాజీ నా దగ్గర అసలు లేదు. ప్రజగారు ఫోన్ చేసి ఇట్లా అన్న వస్తారు నువ్వు పిల్లలు ఫోన్ చేసి అంటే పొద్దున్న మార్నింగ్ ఫోన్ చేస్తే నేను ఎవరో కూడా తెలియదు. నేను ఫోన్ చేసి అన్న నా డైరెక్టర్ రాంబాబు ఇట్లా నేను ఇట్లా ప్రధాని గారు చెప్పారు కదా ఇట్లా అని చెప్పంటే ఏమీ అడగకుండా ఎన్నింటి రావాలని అని చెప్పి ఆయన ఇంత మంచిదని అసలు ఇంతవరకు నేను ఎవరిని ఎక్కడ చూడలేదు. అసలు నేను ఎవరు కూడా తెలియదు. ఫస్ట్ అన్న నేను నీకు తెలియదు, ఫస్ట్ నిజంగా తెలియదు కదా కాదు నిజంగా తెలియదు కానీ పరిచయం లేదు అన్నట్టు అన్న ఇట్లా అని చెప్తుంటే ఎన్నింటికి రావాలంటే 11 గంటలంటే 11 గంటలకి కాళ్ళు నొప్పి ఉన్నా కానీ మెట్లు మీద నడుచుకుంటా నిదానంగా పైకి వస్తుంటే అన్న నాకు హ్యాపీ అన్నా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నిజంగా మీకు ఎప్పుడైనా కానీ నేను వెళ్తూనే ఉంటానన్నా నేను చూసే పొద్దున. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. నవరసాలన్నింటినీ నిండుగా దండిగా ప్రేక్షకులందరికీ అందించే ప్రముఖ నటులు శివాజీ రాజా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక సినిమా ఫంక్షన్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంది. మా రాంబాబుకి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిన్న అనుకోకుండా జరిగిన దుర్ఘటన దేశమంతా కదిలిపోయింది. ఒక్క నిమిషం మౌనం పడిన వాళ్ళ గురించి. మీలో మీరు ఎంత ఐక్యతగా ఉంటారు అంటే, ఒక ఫోన్ బాంబే నుంచి చేస్తే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలో వచ్చి. మామూలు వ్యక్తులు కాదు మీరు. మా పేరు మార్చేసినా మీ వల్లే అవుద్ది, మా ఎదుగుదలైనా మీ వల్లే అవుద్ది, ఏదైనా సరే మీ వల్లే అవుద్ది. అందుకని మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటా. ప్రత్యేకించి నేను, నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు, ఏరా అని పిలుస్తారు, బావా అని పిలుస్తారు. ఇంత రిలేషన్ ఉంది 40 ఏళ్లలో. దానికి నేను ఎప్పుడు గర్వపడతా. థ్యాంక్ యూ. మా సక్సెస్ కానీ ఈ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడున్నామంటే మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటిగా చూసుకున్న మీరంటే నాకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకా రేవు అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు. డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి మీ మంచితనం తోడు. ఇక పిల్లడు అన్నారు కాదు, పులి పేర్లోనే ఉంది పులి అని. ఇండస్ట్రీకి మరియు పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. నీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి, ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి, మహేష్ బాబు డేట్లు కావాలి, నాని డేట్లు కావాలనుకుంటారు. అది కాదు. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న ఓ కోర్టు చిరంజీవి గారి డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే
ఏ? అలాగే ఒక సినిమా మొన్న ఒకటి చూశాను, అద్భుతం సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అని, సత్యనారాయణ గారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్ ఇచ్చినట్టే. మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్దోళ్ళ గురించి వెళ్ళక్కర్లేదు, స్క్రిప్టే పెద్ద హీరో. దాన్ని నమ్ముకుని, ఎందుకంటే నేను కళ్ళు ఉన్న చిన్న సినిమా ద్వారా వచ్చాను. అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లంటి వాళ్ళు సింహాలు అవుతారు. ఇందాక ప్రసన్న చెప్పినట్టు, మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇక్కడే నమ్ముకున్నాం, ఇక్కడే ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. జర్నలిస్టులకి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడంతా మాట్లాడేశారు. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు రాంబాబు గారు. అంటే ఈయన రాంబాబు గారి గురించి ఏం మాట్లాడాలి, పర్వతనేని రాంబాబు. పర్వతం అనేసరికి ఒక పర్వతంలాగా ఒక పేరు ఉండాలి ఆయన పేరులో. యాక్చువల్గా ఆయన జర్నలిస్టే కాదు, కానీ ఆయన చాలా కోణాలు ఆయనలో బాగున్నాయి. ఒక డాక్యుమెంటరీ మన కరోనా టైంలో కూడా ఆర్టిస్ట్గా కొన్ని డాక్యుమెంటరీస్ తీశాడు. ఆయన విలేజ్లో వ్యవసాయ అభివృద్ధి కోసం కొన్ని ఫిలిమ్స్ కూడా చేశాడు. ఆయన డైరెక్టర్ కూడా బాగున్నాడు. నేను షార్ట్ ఫిలిం చూసే కనిపించింది. ఇన్ని కోణాలు ఉన్న ఒక జర్నలిస్టు ఇలా ఎదుగుతూ చాగే మన రేవ్ అనే సినిమా తీసి కొనసాగిస్తున్న కెరియర్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మన జర్నలిస్ట్ కుటుంబానికి ఒక కాబోయే డైరెక్టర్ అనొచ్చు, ఆర్టిస్ట్ అనొచ్చు, నిర్మాత అనొచ్చు, అన్ని కోణాలు ఆయన బాగా ఉన్నాయని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చింది.